యువరాజ్, టోనీ ఇద్దరు కూడా జిమ్ సెంటర్ని ఓపెన్ చేసేస్తారు. అందుకే ధాత్రి, కౌశికి వాళ్ళందరూ కూడా జిమ్ సెంటర్కి వచ్చి ఉంటారు. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక టోనీ కూడా మీలాంటి బిజినెస్ ఐకాన్లు మా జిమ్ సెంటర్ని ఓపెన్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి అంటూ ఉంటాడు. మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకు రన్ అవ్వాలి అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. కాసేపు ఆగండక్క, కాసేపట్లో జిమ్ సెంటర్ని ఓపెన్ చేయడానికి హీరో వచ్చేస్తాడు అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి హీరో వస్తూ ఉంటాడు. మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ అయిన బయటకు వచ్చిన హీరోని జిమ్ సెంటర్ని ఓపెన్ చేయడానికి ఎందుకు పిలిపించినట్టు అని చెప్పి ధాత్రి, కేదార్ ఇద్దరు కూడా డౌట్ పడుతూ ఉంటారు. నాకు కూడా అర్థం కాలేదు అని చెప్పి కేదార్ అంటూ ఉంటాడు. తర్వాత దగ్గరుండి యువరాజ్, నిషి, కౌశికి ఆ హీరో దగ్గర రిబ్బన్ కట్ చేపిస్తూ ఉంటారు. ఇక అప్పుడు హీరో రిబ్బన్ కట్ చేసేటప్పుడు అతని చేతులు వణకడం, అతను నీరసంగా ఉండడం ఇవన్నీ కూడా ధాత్రి గమనిస్తూ ఉంటుంది. ఇక డౌటే లేదు, ఇవన్నీ కూడా డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్సే, ఇతను ఖచ్చితంగా డ్రగ్స్కి బానిసై ఉంటాడు అని చెప్పి ధాత్రి కేదార్తో అంటూ ఉంటే, నువ్వు ఊహించినది నిజమైతే మనం ఒక పెద్ద మాదక ద్రవ్యాల ముఠాని పట్టుకున్నట్టే అని చెప్పి కేదార్ ధాత్రితో అంటూ ఉంటాడు. ఇక ధాత్రి, కేదార్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఇక యువరాజ్, టోనీ, ఆ హీరో ముగ్గురు కూర్చుని డ్రగ్స్ పీల్చుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు యువరాజ్ మాత్రం డ్రగ్స్ పీల్చుకుంటా అలానే కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక ఆ హీరో, టోనీ ఇద్దరు డ్రగ్స్ని పీల్చుకుంటూ ఉంటారు. ఇక ధాత్రి వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారా అని చూడడానికి వస్తూ ఉంటే అప్పుడే వెనక నుంచి నిషి వచ్చి ధాత్రిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక ధాత్రి ఎవరు నన్ను వెనక వైపు నుంచి పిలుస్తున్నది అని ఉలికిపడి చూస్తుంది.